సో చూసారు కదా ఎంత సింపుల్గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయిందో. యూట్యూబ్ ద్వారా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే యూట్యూబ్లో మనకు కావాల్సింది ఒక యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్ ద్వారా యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు చెప్పబోతున్నాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రాసెస్ అయితే మీకు అర్థం కాదు. సో మీరు చాలా సింపుల్గా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. రెండు స్టెప్స్ ఫాలో అయితే చాలు, మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ అందరికీ కూడా యూజ్ అవుతుంది. యూట్యూబ్లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది ఒక గూగుల్ అకౌంట్. గూగుల్ అకౌంట్ అయితే ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. కాకపోతే ఒక కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే మనకు గ్రోత్ అయితే తొందరగా వస్తుంది. సో నా సజెషన్ ప్రకారం మీరు మీ ఛానల్ ఐడి, మీ ఛానల్ నేమ్ మీద ఒక కొత్త గూగుల్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. గైస్, గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ టాపిక్ మీద మన ఛానల్లో వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఆ వీడియోని చూసి ఒక కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోండి. కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ అంతా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు మీ లోగో కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో మీరు దానిపైన ట్యాప్ చేయండి అనమాట. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది టోటల్గా. సో ఇక్కడ మీరు నేమ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేను ఇదే నేమ్ పెడదాం అనుకుంటున్నాను, సారా టెక్ గైడ్ అని చెప్పేసి. బట్ ఛానల్ నేమ్ పెట్టే ముందు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి ఆ పేరు మీద ఛానల్స్ ఏమి ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఒక కొత్త నేమ్ అయితే పెట్టుకోండి, ఆల్రెడీ దానిపైన ఛానల్ ఉండకుండా చూసుకోండి. అండ్ ఇక్కడ హ్యాండిల్ అని ఉంటుంది. సో ఈ హ్యాండిల్ ద్వారా ఏమవుతుందంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే తయారైపోతుంది అనమాట. మీ హ్యాండిల్ నేమ్ అండ్ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ సేమ్ ఉండేలా చూసుకోండి, మంచి గ్రోత్ వస్తుంది, లేదంటే కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఇక్కడ మీకు పిక్చర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ నుండి మీరు ప్రొఫైల్ పిక్చర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మీ ఛానల్కి. సో తర్వాత అయినా పెట్టుకోవచ్చు, ఇప్పుడే పెట్టుకోవాలని ఏం లేదు. సో ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ పైన ట్యాప్ చేయండి చాలు, మీకు మీ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఛానల్ క్రియేటెడ్ అని చెప్పేసి వచ్చింది అండ్ ఎగ్జిట్ అయితే అయిపోయాం మనం. సో ఒకసారి నేను మీకు ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో గైస్, ఇక్కడ చూడండి మనకు ఛానల్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు సెట్టింగ్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే మనకు మన ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు, కస్టమ్ సెట్టింగ్స్ అయితే. అండ్ ఇక్కడ మీకు అనలిటిక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి అనలిటిక్స్ అనమాట. మనం ఇప్పుడే జస్ట్ జీమెయిల్ అకౌంట్ అండ్ గూగుల్ అకౌంట్ అండ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ అనలిటిక్స్ ఏం కనిపిస్తలేవు. అండ్ ఇక్కడ మీరు పెన్సిల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో పెన్సిల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ కెమెరా, ఇది మన బ్యానర్ అన్నమాట. సో ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, మా ఛానల్కి అయితే ఈ బ్యానర్ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు బ్యానర్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసినా ఏం కాదు, చేయకున్నా ఏం కాదు, బట్ చేస్తే మీకు ప్రొఫెషనల్గా అనిపిస్తుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఆ బ్యానర్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనే దాని మీద కూడా నేను వీడియో చేస్తాను, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి అంతే. అండ్ ఇక్కడ మీరు లోగో అయితే అప్లోడ్ చేసుకోండి. సో లోగో కింద మీ ఫోటో అప్లోడ్ చేసుకున్నా ఏం కాదు అండ్ మీ ఛానల్కి సంబంధించిన లోగో అప్లోడ్ చేసుకున్నా కానీ ఏం కాదన్నమాట. కాకపోతే మీ ఛానల్కి సంబంధించిన లోగో అయితే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర నేను లోగో డిజైన్ చేసి పెట్టుకోలేదు కాబట్టి నా ఫోటోని అయితే నేను పెడుతున్నాను. సో మీరు ప్రస్తుతానికి మీ ఫోటో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ నేను వీడియో చేస్తాను తొందరలో. సో ఆ వీడియో చూసి మీరు ఒక లోగోని డిజైన్ చేసుకోండి అండ్ దాని తర్వాత మీరు డిజైన్ చేసుకున్న లోగో మీ ఛానల్ లోగోని అయితే అప్లోడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు కింద ఛానల్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంటుంది, ఇది మన ఛానల్ లింక్ అనమాట, దాన్ని ఏం చేయకండి. అండ్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ మీద ట్యాప్ చేసి మీరు మీ ఛానల్లో ఎటువంటి వీడియోస్ పెడతారో ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. లైక్ ఇక్కడ నేను ఇప్పుడు, సో మీరు ఇంతకుముందు అంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్కి సపరేట్గా ఒక సెక్షన్ అయితే ఉండేది. సో ఇప్పుడు మనకు ఛానల్ కిందనే కనిపిస్తుంది కాబట్టి మీరేం పెద్దగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఏదో 2-3 లైన్స్లో మీరు రాసిస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే నేను రాసుకున్నాను అనమాట. సో టైం బింగ్ ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి జస్ట్ అదే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఈ డిస్క్రిప్షన్ పైన కూడా వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ అని కామెంట్ చేయండి, దీని మీద కూడా వీడియో చేస్తాను. సో ఒకవేళ కామెంట్స్ ఎక్కువ వస్తే వీడియో చేస్తాను, లేదంటే మీకు పర్సనల్గా హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ సేవ్ పైన ట్యాప్
ట్యాప్ చేస్తే మీకు ఈ డిస్క్రిప్షన్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ అయితే మీరు తప్పకుండా ఆన్ చేసుకోండి, కీప్ ఆల్ మై సబ్స్క్రిప్షన్స్ ప్రైవేట్ అని చెప్పేసి. అండ్ దాని తర్వాత గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే అయిపోయిందన్నమాట. సో గైస్ ఈ విధంగా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం చేసుకోవాల్సిన ఇనిషియల్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. సో చూసారు కదా ఎంత సింపుల్గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయిందో. సో ఇంతే సింపుల్గా మీరు యూట్యూబ్లో గ్రో అవ్వచ్చు అండ్ మంచి సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేయొచ్చు అండ్ వ్యూస్ కూడా తెచ్చుకోవచ్చు. దానికి కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్, ఫార్ములాస్, ఆల్గోరిథమ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అవైతే నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అలాంటి యూస్ఫుల్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన, మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్స్ని మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా చేసి తీరాలన్నమాట. సో ఆ సెట్టింగ్స్ మీరు చేసుకోకపోతే మీ ఛానల్ మానిటైజ్ అవ్వదు అండ్ ప్లస్ మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రారు. సో ఆ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోని మీరు కనుక లేట్గా చూస్తున్నట్లయితే ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది మా ఛానల్, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో అక్కడ నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, నేను మీకు హెల్ప్ చేస్తాను. And this is your Rohit Goduri signing off. Thank you. Meet you next video. Until then, take care and thank you.